విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఒకరికి ముగ్గురు టికెట్ రేసులో కనిపిస్తున్నారు. మరోవైపు ఈసారి టికెట్ తనదే అంటూ జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు తమకే దక్కాలని రెండు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. దీంతో అసలు అక్కడ పోటీ చేయబోయేదెవరన్నది ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఆశావాహుల్లో ఒకరు ఎన్నికల బరిలో దిగుతారా? సీట్ల సర్దుబాటులో బెజవాడ వెస్ట్ జనసేన అకౌంట్లోకి వెళ్తుందా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల సమయంలో టికెట్ల టెన్షన్ కనిపిస్తుంటుంది. ఎలక్షన్ అనగానే ఆయా పార్టీల అభ్యర్థులు టికెట్ తమదేనంటూ ఎవరికి వాళ్ళు ప్రచారాన్ని చేసుకుంటూ ఉంటారు. వచ్చే ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రతిపక్షం మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించలేదు. సీట్ల సర్దుబాటులో బెజవాడ వెస్ట్ తమకే దక్కాలని టీడీపీ జనసేన నేతలు కోరుకుంటున్నారు. టీడీపీ జనసేనలోని టికెట్ ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ అధిష్టానం తమకే టికెట్ కేటాయించిందని చెప్పుకుంటూ గందరగోళం రేపుతున్నారు. మరొక పక్క అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం, టికెట్ పక్కా అనిపించుకోవడం కోసం ఎత్తులకు పై ఎత్తు వేస్తూ పావులు కదుపుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొద్దా వెంకన్న, మాజీ మంత్రి బేగు కుమారుడితో పాటు జనసేన నాయకుడు పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ ఓట్లని దృష్టిలో పెట్టుకుని టికెట్ తనకే ఇవ్వాలని, లేదా గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన తన కుమార్తెకి ఇవ్వాలంటూ జలీల్ ఖాన్ అధిష్టానానికి అర్జీలు పెట్టుకుంటున్నారట. అయితే ఈసారి తానే పోటీ చేస్తానని లేటెస్ట్గా జలీల్ ఖాన్ కన్ఫర్మ్ చేశారు. ఆ క్రమంలో టికెట్ తనకి ఇవ్వకపోతే తన అనుచరులు ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరోవైపు టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న బొద్దా వెంకన్న ఈసారి ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. తనకు పశ్చిమ టికెట్ అయినా ఇవ్వాలి, లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. అధినేతకు దరఖాస్తు సమర్పించే ముందు ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల వద్ద దాన్ని ఉంచి పూజలు జరిపించారు. తనకు టికెట్ దక్కేలా అమ్మవారు ఆశీర్వదించారంటూ హడావుడి చేస్తున్నారు. గుడికి భారీ ర్యాలీగా వెళ్లిన బొద్దా వెంకన్న తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి కలకలం రేపారు. టికెట్ తనకే కేటాయించాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కోరారు ఆయన. మరోవైపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానంటున్న బొద్దా టికెట్ దక్కలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక జనసేనకు సంబంధించి 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్ తనకు అధిష్టానం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారని, ఈ సీటు జనసేనకే దక్కుతుందని చాలా ధీమాగా చెప్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా పొత్తులో జనసేనకి సీటు కేటాయిస్తారని, జనసేన నుంచి తాను పోటీలో ఉంటారని గడప గడప కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరి పశ్చిమ పంచాయతీ ఎలా సెటరేట్ అవుతుందో చూడాలి.